మనస్తత్వవేత్తలు వశీకరింపబడిన కొంతమంది మీద అనేక ప్రయోగాలు చేసిన మూలంగా కనుగొన్నది ఉపచేతన మనసు హేతుబద్ధమైన ప్రక్రియకు అవసరమైనవి ఎంపిక చేసే లేక పోల్చి చూసే సమర్థత లేదు. మీ ఉపచేతన మనసు ఎంత అసత్యమైన సూచనలైనా అంగీకరిస్తుంది. ఒకసారి ఆ సూచనను ఆమోదించబడితే ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది. సూచనలకు మీ ఉపచేతన మనసు యొక్క సౌలభ్యం నిరూపించుటకు ఒక ఉదాహరణ చూడండి. ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్టు తన క్రింద పనిచేసే వానితో అతను నెపోలియన్ బెనాపాటో అనో లేదా ఒక పిల్లి అనో లేక ఒక కుక్క అనో సూచిస్తే అప్పుడు అతను తన పాత్రకు అసమానమైన ప్రదర్శన ఇస్తాడు. తాత్కాలికంగా అతని స్వాభావిక లక్షణము మారిపోతుంది. హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా అతను ఆ మాటలను విశ్వసిస్తాడు. నిపుణుడైన హిప్నాటిస్టు వశీకరింపబడిన తన విద్యార్థులలో ఒకరితో తన వీపు దోద పెడుతూ ఉందని, మరొకరితో ముక్కులోంచి రక్తం కారుతుందని, ఇంకొకరితో తాను పాలరాతి బొమ్మగా, మరొకరితో ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువగా ఉంది, తాను చలిలో బిగుసుకుపోయానని సూచించాడు. ఆ మాటలన్నీ విని ఒక్కొక్కరు తమకు ఏమి సూచింపబడినదో అది చుట్టూ ఉన్న స్థితిగతులేవి పట్టించుకోకుండా చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనసుకు ఉపచేతన మనసుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. ఉపచేతన మనసు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ చేతనాత్మక మనసు ఏది నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుంది. అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిసరాల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడడం, ఉపశమనం పొందడం, స్ఫూర్తిని పొందడం అనేది ఉంటుంది. అవే మీ ఆత్మకు ఆనందాన్ని కలిగిస్తాయి. బాహ్య వ్యక్తిగత మనస్సుల స్పష్టీకరణ. చేతనావస్థలో ఉన్న మీ మనస్సును కొన్ని సమయాలలో మీ బాహ్య మనసు అని పేర్కొనబడుతుంది. ఎందుకంటే అది బయటి వస్తువులతోనే పని పెట్టుకుంటుంది. చేతనాత్మక మనసు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బయట ప్రపంచాన్ని పరిశీలిస్తుంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంలో మీ చేతనాత్మక మనసు మీకు మార్గదర్శిగా, నిర్దేశకునిగా వ్యవహరిస్తుంది. మీరు మీ పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. మీ చేతనాత్మక మనసు పరిశీలన, అనుభవం, విద్య ద్వారా నేర్చుకుంటుంది. ఇంతకుముందే చెప్పినట్లు చేతనాత్మక మనసు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ఉదాహరణకు, మీరు ఏటా వేలాది మంది పర్యాటకులు లాస్ ఏంజల్స్ నగరానికి విచ్చేవారిలో ఒకరనుకోండి. అక్కడున్న చక్కటి ఉద్యానవనములు, పెద్ద పెద్ద భవంతులు, అందమైన గృహాలను చూసి ముగ్ధ మనోహరమై ఆ నగరాన్ని ఓ అందమైన నగరమని ఒక తీర్మానానికి వస్తారు. ఇదే మీ బాహ్య మనసు యొక్క పనితీరు. మీ ఉపచేతన మనసును తరచూ మీ వ్యక్తిగత మనసు అని అంటుంటారు. మీ వ్యక్తిగత మనసుకి తన పరిసరాలు తెలుసుకోవడానికి పంచేంద్రియాల మీద ఆధారపడదు. మీ ఉపచేతన మనసు అంతర్దృష్టి ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలని దాచే గిడ్డంగి. మీ బాహ్యేంద్రియాలు తాత్కాలికంగా పనిచేయనప్పుడు మీ ఉపచేతన మనసు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే మీ చేతనాత్మక మనసు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే ఎప్పుడైతే మీ చేతనాత్మక మనసును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు లేదా అది నిద్రావస్థలో ఉన్నప్పుడు మీ మేధస్సు బహిర్గతమవుతుంది. మీ ఉపచేతన మనసుకు ప్రాకృతికత అవయవాలు వాడకుండానే వినగల శక్తి, చూడగల శక్తి ఉంది. దానికి దివ్య దృష్టి ఉంది. మీ ఉపచేతన మనసు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచూ అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకుని రాగలదు. మీ వ్యక్తిగత మనసు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీలు వేయబడ్డ కవర్లలోని విషయాలను చదవగలదు. లేదా మూసి ఉన్న ఇనుప పెట్టెలో ఉన్న డబ్బును కూడా దివ్య దృష్టితో గ్రహించగలదు.
మీ వ్యక్తిగత మనసుకు ఏ విధమైన పరికరణము లేకుండా ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే శక్తి గలదు. ఒకసారి మనసుకు బాహ్యమైన మనసు, వ్యక్తిగత మనసుల పరస్పర క్రియలు అర్థం అయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాం. చేతనావస్థలోని మీ మనసుల ఉపచేతనలో మీరు తర్కించలేదు. మీ ఉపచేతన మనసుకు వివాదాస్పదంగా వాదించడం తెలియదు. మీరు దానికి తప్పుడు సలహాలు ఇస్తే అది నిజమేనని అంగీకరించి వాటికి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. ఇంతవరకు మీకు జరిగినవి మీ ఉపచేతన మనసును ఆకట్టుకున్న ఆలోచనలు, నమ్మకం ద్వారా ప్రభావితం చేయబడ్డవి. మీరు చెడు ఆలోచనలను కానీ, వక్రీకరించబడ్డ భావాలను కానీ ఉపచేతన మనసుకి పంపితే వాటిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి మీ ఉపచేతన మనసుకు మళ్ళీ నిర్మాణాత్మకమైన, శ్రావ్యమైన భావాలను తరచూ తిరిగి చెప్పడం వలన అది వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను జీవితాంతం అలవాట్లుగా మార్చుకోగలరు. ఎందుకంటే మీ ఉపచేతన మనస్సు అలవాట్లకి పెద్దపీట వేస్తుంది. ఆలోచనలతో అలవాటు పడిన మీ చేతనాత్మక మనస్సు మీ ఉపచేతన మనస్సు మీద గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు తరచుగా వచ్చే ఆలోచనలు అనుకూలంగాను, శాంతియుతంగాను, నిర్మాణాత్మకంగాను ఉంటే అది మీకు సానుకూలంగా మారుతుంది. మీరు భయం, కలత లాంటి వినాశకరమైన ఆలోచనల పాల్పడితే దానికి ఉపశమనం మీ ఉపచేతన మనసుకున్న అపరిమిత శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించడమే. మీ ఉపచేతన మనస్సు సృజనాత్మకమైనది, దైవ సంబంధం కలది. కాబట్టి అది మీకు హృదయపూర్వకంగా ఆదేశించిన స్వేచ్ఛను, సంతోషాన్ని సృష్టించడానికి ప్రారంభిస్తుంది. సూచనకున్న మహత్తరమైన శక్తి. మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మెన్లా పనిచేస్తున్న విషయం మీకు ఈపాటికే తెలిసే ఉంటుంది. అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ ఉపచేతన మనస్సును తప్పుడు ప్రభావాల నుంచి రక్షించడం. మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది, మనసు యొక్క ప్రధానమైన సూత్రములలో ఒకటి మీ ఉపచేతన మనస్సు సూచనకు అనుకూలంగా స్పందిస్తుంది. మీ ఉపచేతన మనస్సు పోల్చడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయదని మీకు తెలుసు. అది హేతువాదన వాడదు, తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనసు చేస్తుంది. మీ ఉపచేతనాత్మక మనసు అందజేసే ప్రభావాలకు మాత్రమే మీ ఉపచేతన స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒకదాని మీద ఒకటికి ప్రాధాన్యత ఇవ్వదు. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. దానికి ఒక చక్కటి ఉదాహరణ, మీరు ఓడలో ఒక పిరికిలా భయపడే తోటి ప్రయాణికుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి, మీకు చాలా జబ్బు చేసినట్టు ఉంది, మీ ముఖం పాలిపోయి ఉంది, సముద్రయానం మూలాన మీకు వికారం కలిగినట్లు అనిపిస్తుంది, క్యాబిన్ వరకు తోడొచ్చేదా అని అడిగారు. ఆ ప్రయాణికుని ముఖం పాలిపోతుంది. అప్పటికే తనకు సముద్ర ప్రయాణం వలన కలిగే వికారం గురించి మీరిచ్చిన సూచన భయాలుగా, అవాంతరాలుగా కలిసిపోతుంది. అతను డెక్ కిందనున్న క్యాబిన్లోకి వెళ్ళడానికి మీ తోడు కోరాడు. అక్కడికి ఒకసారి చేరుకున్నాక అప్పటికే అతను అంగీకరించిన మీ వ్యతిరేకార్థ సూచన నిజం అయి కూర్చుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.